వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరానికి జూన్ మంత్ నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటగా జూన్ నెలలో 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు జరిగిన కొన్ని ముఖ్యమైనవి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల ఉగ్రవాద నిరోధకంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, న్యూఢిల్లీ. రెండవ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం తన మొదటి అంతరిక్ష సంస్థను ప్రారంభించింది మరియు 2045 నాటికి మార్స్ ల్యాండింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది? ఆన్సర్ బి, దక్షిణ కొరియా. మూడవ క్వశ్చన్, ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ సి, పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం. నాలుగవ క్వశ్చన్, ఇటీవల రికాంబినెంట్ ప్రోటీన్లను భారీగా ఉత్పత్తి చేయడానికి ఏ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక నవల మరియు సురక్షితమైన పద్ధతిని అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. మనకు ఐదవ క్వశ్చన్, అలాస్కాలో ఇటీవల జరిగిన రెడ్ ఫ్లాగ్ 24 వ్యాయామం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి, అధునాతన వైమానిక పోరాట శిక్షణ ద్వారా బహుళజాతి వాతావరణంలో ఎయిర్ క్రూను ఏకీకృతం చేయడం. ఆరో క్వశ్చన్, ఇటీవల ఊచే ఆరోగ్య ప్రమోషన్ కోసం 2024 నెల్సన్ మండేలా అవార్డును ఏ వైద్య సంస్థ గెలుచుకుంది? ఆన్సర్ ఏ, నిమ్హాన్స్ బెంగళూరు. ఏడవ క్వశ్చన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ యొక్క తాత్కాలిక అంచనా ప్రకారం 2023 మరియు 2024లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ బి, 8.2%. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ యొక్క పరిశోధన మరియు శిక్షణపై ఏ ఐఐటితో కలిసి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ డి, ఐఐటి హైదరాబాద్. తొమ్మిదవ క్వశ్చన్, ఇటీవల పిహెచ్డి విద్యార్థుల కోసం ఏ సంస్థలు సంయుక్తంగా బీమ్ రెయిన్ ఇనిషియేటివ్ను ప్రారంభించాయి? ఆన్సర్ బి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. పదవ క్వశ్చన్, ఇటీవల డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏ సంస్థ స్థాపించింది? ఆన్సర్ డి, ఐఐటి కాన్పూర్. 11వ క్వశ్చన్, ఇటీవల సంకలిత తయారీ ద్వారా స్థిరమైన అంతరిక్ష అన్వేషణ కోసం ఇస్రో ఏ కంపెనీతో కలిసి పనిచేస్తుంది? ఆన్సర్ ఏ, విప్రో 3D. 12వ క్వశ్చన్, ఇటీవల ప్రభుత్వ డేటా ప్రకారం 2023 మరియు 2024లో భారతదేశం ఏ దేశం నుండి అత్యధిక ఎఫ్డిఐని పొందింది? ఆన్సర్ బి, సింగపూర్. 13వ క్వశ్చన్, ఇటీవల ఏ పరిశోధన సంస్థ ప్రయోగశాలలో అంటువ్యాధి కాని నిపా వైరస్ లాంటి కణాలను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ సి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ. 14వ క్వశ్చన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తిక్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ ఏ, క్రికెట్. 15వ క్వశ్చన్, ఇటీవల క్లాడియా షిన్ బామ్ ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు? ఆన్సర్ డి, మెక్సికో. 16వ క్వశ్చన్, ఇటీవల చంద్రుని కోసం ప్రామాణిక సమయ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నాసా ఏ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తుంది? ఆన్సర్ బి, ఈఎస్ఏ. 17వ క్వశ్చన్, ప్రవాహ పేరుతో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సాఫ్ట్వేర్ను ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ, ఇస్రో. 18వ క్వశ్చన్, డిజిటల్ లైబ్రరీ ప్లాట్ఫామ్ రాష్ట్రీయ ఈ పుస్తకాలయను రూపొందించడానికి ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ బి, నేషనల్ బుక్ ట్రస్ట్. 19వ క్వశ్చన్, ఇటీవల యుఎస్ నేతృత్వంలోని ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి, సింగపూర్. 20వ క్వశ్చన్, ఇటీవల హల్లా థోమస్ డొత్తీర్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ, ఐస్లాండ్. ఇప్పుడు మనకు జూన్ నెలలో 6 నుంచి 8 తేదీల వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. 21వ క్వశ్చన్, ఇటీవల 2023-24లో భారతదేశం యొక్క 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఏ దేశం ఉద్భవించింది? ఆన్సర్ ఏ, నెదర్లాండ్. 22వ క్వశ్చన్, గుడ్లెప్ప అల్లెకేరి అవార్డు 2024కి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ బి, సిద్ధలింగ పట్టణ శెట్టి. 23వ క్వశ్చన్, ఇటీవల హిందీ సాహిత్య భారతి అవార్డు 2024ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సి, కృష్ణ ప్రకాష్. 24వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే టీ క్రోని బ్రోహిల్సి అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, ఒక నక్షత్రం. 25వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, తమిళనాడు. 26వ క్వశ్చన్, ఇటీవల కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏ విభాగ సమగ్ర సర్వేను ప్రారంభించింది? ఆన్సర్ ఏ, టెలికమ్యూనికేషన్ విభాగం. 27వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే కాన్లాన్ పర్వతం ఏ దేశం ఉంది? ఆన్సర్ బి, ఫిలిప్పీన్స్. 28వ క్వశ్చన్, మినిట్ మ్యాన్ 3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి యొక్క ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ దేశం అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ, యునైటెడ్ స్టేట్స్. 29వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే తిస్మియా మలయానా అంటే ఏమిటి? ఆన్సర్ ఏ, కొత్త జాతి మొక్క. 30వ క్వశ్చన్, H5N2 వైరస్ కొన్నిసార్లు వార్తల్లో కనిపిస్తుంది. ఇది ఏ వ్యాధికి సంబంధించింది? ఆన్సర్ సి, బర్డ్ ఫ్లూ. 31వ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024 థీమ్ ఏమిటి?
ఆన్సర్ ఏ ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి. 32వ క్వశ్చన్ ఏ నియంత్రణ సంస్థ ఇటీవల పెట్టుబడిదారుల కోసం సారథి 2.0 మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ బి సెబీ. 33వ క్వశ్చన్ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ యూపీఐ చెల్లింపులను ప్రారంభించడానికి ఇటీవల ఏ దక్షిణ అమెరికా దేశంతో చేతులు కలిపింది? ఆన్సర్ సి పెరు. 34వ క్వశ్చన్ ఇటీవల అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యక్తి అయిన రష్యన్ కాస్మోనట్ పేరేమిటి? ఆన్సర్ డి ఒలెగ్ కొనోనెంకో. 35వ క్వశ్చన్ ఇటీవల భారతదేశం ఏ దేశాలతో బయోఫార్మాస్యూటికల్ కూటమిని ప్రారంభించింది? ఆన్సర్ ఏ యుఎస్, జపాన్ మరియు దక్షిణ కొరియా. ఇప్పుడు మనము జూన్ నెలలో 9 నుంచి 13 తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. 36వ క్వశ్చన్ ఇటీవల సిఎస్సి ఎస్పివి 10,000 ఎఫ్పిఓలను సిఎస్సిలుగా మార్చడానికి ఏ మంత్రిత్వ శాఖతో ఎంఓయు సంతకం చేసింది? ఆన్సర్ ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ. 37వ క్వశ్చన్ ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ బి కొత్త లోతును మేల్కొల్పడం. 38వ క్వశ్చన్ ఇటీవల మరణించిన ఏజేటి జాన్సింగ్ ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ ఏ వన్యప్రాణి సంరక్షకుడు. 39వ క్వశ్చన్ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2024లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి సరబోజుత్ సింగ్. 40వ క్వశ్చన్ ఇటీవల వార్తలు కనిపించే మొంగ్లా పోర్టు ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఏ బంగ్లాదేశ్. 41వ క్వశ్చన్ ఇటీవల వార్తలు కనిపించే డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ బి ఎగుమతి చేసిన వస్తువులలో ఉపయోగించే వస్తువులపై కస్టమ్స్ మరియు సెంట్రల్ ఎక్సైజ్ సుంకాల సంఘటనలను తగ్గించడానికి. 42వ క్వశ్చన్ ఇటీవల వార్తలు కనిపించే సుహెల్వా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్. 43వ క్వశ్చన్ పారదర్శక సముద్ర దోసకాయలు మరియు గులాబీ రంగు సముద్రపు పందులు వంటి మనోహరమైన జంతువులను ఇటీవల కనుగొనడంలో ఏ రకమైన పర్యావరణ వ్యవస్థ సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ బి అగాధ మైదానాలు. 44వ క్వశ్చన్ ఇటీవల తూర్పు ఆసియా సమ్మిట్ మరియు ఏసియన్ రీజనల్ ఫోరం సీనియర్ అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి వియంటియన్ లావోలో. 45వ క్వశ్చన్ ఇటీవల వార్తలు కనిపించే అంటుకునే ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? ఆన్సర్ సి సరఫరా మరియు డిమాండ్లో మార్పులకు ధరలు త్వరగా సర్దుబాటు చేయని దృగ్విషయం. 46వ క్వశ్చన్ ఇటీవల భారత నావిక దళానికి మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ ఎవరు? ఆన్సర్ బి అనామిక బి రాజీవ్. 47వ క్వశ్చన్ ఇటీవల ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏ హిమాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? ఆన్సర్ బి సిక్కిం. 48వ క్వశ్చన్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్లో మొదటిసారిగా అరుదైన 4 కొమ్ముల జింక కనిపించింది? ఆన్సర్ ఏ వీరంగన దుర్గవతి టైగర్ రిజర్వ్. 49వ క్వశ్చన్ ఏ దేశం ఇటీవల తన కొత్త డీప్ స్టాండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిని ఎయిర్ లోరా అని ఆవిష్కరించింది? ఆన్సర్ సి ఇజ్రాయెల్. 50వ క్వశ్చన్ ఏం ఐసిడికే ఇక వాటర్ ఛాలెంజ్ 4.0 ఇటీవల వార్తలు కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఆన్సర్ బి నీతి ఆయోగ్. 51వ క్వశ్చన్ ఇటీవల చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు? ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్. 52వ క్వశ్చన్ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన సౌలస్ క్లాస్ చిలిమా ఏ దేశ ఉపాధ్యక్షుడు? ఆన్సర్ సి మాలావి. 53వ క్వశ్చన్ ఇటీవల వార్తలు చూసిన గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. 54వ క్వశ్చన్ ఇటీవల జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2024 జిమెక్స్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి యోకోసుకా జపాన్. 55వ క్వశ్చన్ ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ బి 2025 సంవత్సరం. ఇప్పుడు మనం జూన్ నెలలో 14 నుంచి 18 తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 56వ క్వశ్చన్ పేమకాండు ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? ఆన్సర్ ఏ అరుణాచల్ ప్రదేశ్. 57వ క్వశ్చన్ 2025లో పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ సి భారతదేశం. 58వ క్వశ్చన్ ఏ సంస్థ ఇటీవల గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ ఏ ప్రపంచ బ్యాంకు. 59వ క్వశ్చన్ ఇటీవల ఆర్మీ స్టాఫ్ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి ఉపేంద్ర ద్వివేది. 60వ క్వశ్చన్ రాష్ట్రంలో బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి నిజుత్ మోయిన్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ డి అస్సాం. 61వ క్వశ్చన్ ఇటీవల వార్తలు చూసిన జోషిమత్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి ఉత్తరాఖండ్. 62వ క్వశ్చన్ కొత్త క్రిమినల్ చట్టాల గురించి సమాచారాన్ని అందించడానికి ఎన్సీఆర్బీ ఇటీవల ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి? ఆన్సర్ డి క్రిమినల్ లాస్ యొక్క ఎన్సీఆర్బీ సంకలనం. 63వ క్వశ్చన్ డ్రోన్ క్షిపణులు మరియు సైబర్ సాంకేతికతలపై సహకరించడానికి ఇటీవల ఏ ఏరోస్పేస్ కంపెనీ యుఏఈ యొక్క ఎడ్జ్ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఏ అదాని డిఫెన్స్. 64వ క్వశ్చన్ ఇటీవల వార్తలు కనిపించిన నాగాస్త్ర 1 అంటే ఏమిటి? ఆన్సర్ బి మ్యాన్ పోర్టబుల్ సూసైడ్ డ్రోన్లు. 65వ క్వశ్చన్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మన్నుయిర్ ఖాతు మున్నియూర్
కప్పోం పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ బి తమిళనాడు. 66వ క్వశ్చన్, ఇటీవల హూ సాంప్రదాయ వైద్యంలో ప్రాథమిక మరియు సాహిత్య పరిశోధన కోసం హూ సహకార కేంద్రం ఏ వైద్య సంస్థను నియమించింది? ఆన్సర్ ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ హైదరాబాద్. 67వ క్వశ్చన్, ఇటీవల సిరియాల్ రాంపోసా ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు? ఆన్సర్ సి దక్షిణాఫ్రికా. 68వ క్వశ్చన్, భారతీయ కళలు మరియు సంస్కృతిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇటీవల ఏ సంస్థ మరియు సంసద్ టీవీ ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్ సి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్. 69వ క్వశ్చన్, 50వ G7 లీడర్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఏ ఇటలీ. 70వ క్వశ్చన్, ఇటీవల ఈక్వెస్ట్రియాన్లో 3 స్టార్ గ్రాండ్ పిక్స్ ఈవెంట్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ బి శృతి ఓరా. 71వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ నిశ్చయిని ప్రారంభించింది? ఆన్సర్ బి పంజాబ్. 72వ క్వశ్చన్, ఆగస్టులో బహుళజాతి ఎయిర్ ఎక్సర్సైజ్ తరంగ శక్తి 2024ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ డి భారతదేశం. 73 క్వశ్చన్, నగరంలో స్థిరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను సాధించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కి ఇటీవల ఏ సంస్థ మద్దతు ఇచ్చింది? ఆన్సర్ బి ప్రపంచ బ్యాంకు. 74వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే ఎడెస్ ఆల్బోపిక్టస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ దోమ. 75వ క్వశ్చన్, మత్స్య ఆర్వేలు ఇటీవల వార్తలో కనిపించింది ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ సి ఐఐటి కాన్పూర్. ఇప్పుడు మనకు జూన్ నెలలో 19 నుంచి 22 తేదీల మధ్య జరిగిన కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ అయితే చూద్దాం. 76వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మరియు యుఎస్ఏల మధ్య క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ టెక్నాలజీస్ చొరవ యొక్క 2వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ న్యూఢిల్లీలో. 77వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? ఆన్సర్ సి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. 78వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన ప్లానెట్ 9 అంటే ఏమిటి? ఆన్సర్ ఏ మన సౌర వ్యవస్థ యొక్క బయటి ప్రాంతంలో ఒక ఊహాత్మక గ్రహం. 79వ క్వశ్చన్, ఇటీవల వార్తలలో SDG 7 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సి అందరికీ సరసమైన నమ్మదగిన స్థిరమైన మరియు ఆధునిక శక్తికి ప్రాప్యతను నిర్ధారించండి. 80వ క్వశ్చన్, జాయింట్ కమ్యూనిటీ అండ్ ఏపీస్ ఫ్రేమ్వర్క్ ఇటీవల ఏ 2 దేశాల సందర్భంలో వార్తలకు కనిపించింది? ఆన్సర్ డి రష్యా మరియు ఉక్రెయిన్. 81వ క్వశ్చన్, వరల్డ్ సికిల్ సెల్ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ హోప్ త్రూ ప్రోగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ కేర్ అభివృద్ధి. 82వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి బీహార్. 83వ క్వశ్చన్, ఇటీవల స్వలింగ వ్యూహాలను గుర్తించిన మొదటి ఆగ్నేయాసియా దేశం ఏది? ఆన్సర్ ఏ థాయిలాండ్. 84వ క్వశ్చన్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ను ప్రకటించిన ట్రెంట్ బౌల్ట్ ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ డి న్యూజిలాండ్. 85వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన గౌడ్ బందర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. 86వ క్వశ్చన్, ఇటీవల ఫిన్లాండ్లో జరిగిన పావోస్ నూర్మి గేమ్స్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ నీరజ్ చోప్రా. 87వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ రోజును ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా పాటిస్తారు? ఆన్సర్ బి జూన్ 20. 88వ క్వశ్చన్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాఫ్ట్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన దేశంలో ఇటీవల ఏ విమానాశ్రయం మొదటిగా నిలిచింది? ఆన్సర్ సి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. 89వ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ బి క్రిమినల్ ఫోరెనిక్స్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. 90వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన కాశ్మీర్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఆన్సర్ బి ఛార్జ్ చేయని 2 కండక్టింగ్ ప్లేట్లు ఆకర్షణీయమైన శక్తిని అనుభవించే దృగ్విషయం. 91వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన ఇండికోనెమో అంటే ఏమిటి? ఆన్సర్ ఏ గోంఫోన్ మొయిడో డయటమ్ యొక్క కొత్త జాతి. 92వ క్వశ్చన్, ఏఐ ద్వారా రోడ్డు భద్రతను పెంపొందించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ MOU సంతకం చేసింది? ఆన్సర్ బి IIT ఢిల్లీ. 93వ క్వశ్చన్, ఇటీవల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ సంబంధించి ట్రినిటీ ఛాలెంజ్ యొక్క 2వ పోటీలో ఏ సంస్థ ఉమ్మడి 2వ బహుమతిని గెలుచుకుంది? ఆన్సర్ సి IIT ఢిల్లీ. 94వ క్వశ్చన్, ఇటీవల వన్యప్రాణుల నిపుణుల బృందం మొదటిసారిగా ఏ జాతీయ ఉద్యానవనంలో చారలా సిసిలియన్ ఇచియోపిస్ SPP ఉనికిని నమోదు చేసింది? ఆన్సర్ ఏ ఖజినంగా నేషనల్ పార్క్. 95వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపిస్తున్న ముద్గుల్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి కర్ణాటక. ఇప్పుడు జూన్ 23 నుంచి 27 తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 96వ క్వశ్చన్, ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల మొదటి జాతీయ సంకలిత తయారీ సింపోజియం 2024 ప్రారంభించింది? ఆన్సర్ ఏ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. 97వ క్వశ్చన్, ఏ రాష్ట్రం ఇటీవల ఎమిస్ ఫెస్టివల్ 2024 నిర్వహించింది? ఆన్సర్ ఏ లడక్. 98వ క్వశ్చన్, ఫైర్ డ్రాగన్ 480
ఇటీవల వార్తలు కనిపించింది. అయితే ఇది ఏ దేశానికి చెందిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి? ఆన్సర్ సి చైనా. 99వ క్వశ్చన్, స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిడ్ యొక్క 2024ను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ బి హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్. 100వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన గార్నెట్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ ఒక లోతైన ఎరుపు ఖనిజం. 101వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ దేశ పౌరులకు మెడికల్ వీసా సౌకర్యాన్ని ప్రకటించింది? ఆన్సర్ ఏ బంగ్లాదేశ్. 102వ క్వశ్చన్, ఇటీవల 43వ ప్రపంచ వైద్య మరియు ఆరోగ్య క్రీడలు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ బి ఫ్రాన్స్. 103వ క్వశ్చన్, ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారతదేశానికి 2 కాంస్య పథకాలను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సి ధీరజ్ బొమ్మదేవర. 104వ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్స్ డే 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ బి లెట్స్ మూవ్ మరియు సెలబ్రేట్. 105వ క్వశ్చన్, ఇటీవల 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఆన్సర్ బి సి అయ్యన్న పాత్రుడు. 106వ క్వశ్చన్, అండర్-17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది? ఆన్సర్ ఏ 11. 107వ క్వశ్చన్, ఇటీవల 64వ అంతర్జాతీయ గగ్గర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ సి న్యూఢిల్లీ, భారతదేశం. 108వ క్వశ్చన్, జాతీయ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024 ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ బి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. 109వ క్వశ్చన్, ఇటీవల ఎన్ఈపి కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక ప్రైమ్ మినిస్టర్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ డి మధ్యప్రదేశ్. 110వ క్వశ్చన్, కలుబార్ వార్ మెమోరియల్ మ్యూజియం ఇటీవల వార్తలు కనిపించింది. అయితే భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ బి లడాక్. 111వ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద సఫాయి అప్నా హో బీమారీ బాగో అంటూ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఏ గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 112వ క్వశ్చన్, ఇటీవల భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి గాంధీనగర్. 113వ క్వశ్చన్, ఇటీవల ఉల్లాస్ నవ్ భారత్ సాక్షరాత్ కార్యక్రమం కింద పూర్తి క్రియాత్మక అక్షరాస్యతను సాధించిన మొదటి పరిపాలన విభాగంగా ఏ యూటి మారింది? ఆన్సర్ డి లడక్. 114వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్కు కారణమైన ఏజెంట్ ఏది? ఆన్సర్ సి వైరస్. 115వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే సైపన్ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? ఆన్సర్ డి పసిఫిక్ మహాసముద్రం. ఇప్పుడు జూన్ నెలలో 28 నుంచి 30 తేదీల మధ్య జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 116వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే బన్నేర్ఘట్ బయాలజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఏ కర్ణాటక. 117వ క్వశ్చన్, ఇటీవల మొదటి ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ సి కొచ్చి, కేరళ. 118వ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఏ రోజును సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ దినంగా పాటిస్తారు? ఆన్సర్ బి జూన్ 27. 119వ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి చాడ్విక్ హౌస్ నావిగేటింగ్ హెరిటేజ్ మ్యూజియం ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ బి సిమ్లా. 120వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 100వ పూర్తి సభ్య దేశంగా మారింది? ఆన్సర్ ఏ పరాగ్వే. 121వ క్వశ్చన్, ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో బయోప్లాస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ సి లఖింపూర్ కేరి. 102వ క్వశ్చన్, మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ నివేదికను ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ ఏ ప్రపంచ బ్యాంకు. 123వ క్వశ్చన్, పెన్ పింటర్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ డి అరుంధతి రాయ్. 124వ క్వశ్చన్, ఇటీవల 2030లో ప్రారంభించి పశువుల ఉద్గారాలపై ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ పన్నును అమలు చేయనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ బి డెన్మార్క్. 125వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన పల్లికరైన మార్ష్ ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి తమిళనాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 2024లోని జూన్ నెలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్స్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్.